హాయ్! నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను బ్యాక్‌గ్రౌండ్ డ్రాప్స్ అదే సారీ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నాననమాట. బ్యాక్‌గ్రౌండ్ ఫెస్టివల్‌కి డెకోర్ చేయడానికి ఫ్రమ్ మీషో. ఇది చాలా లెంత్ వచ్చింది. మనకి లాంగ్‌లో 7 ఫీట్, పొడుగు కూడా మనకి ఒక 2 స్లైడ్ డోర్స్ వస్తాయి. దానంతా ఉంది. చాలా పెద్దగుంది. మంచిగా మనం పెద్దగా డెకోర్ అయితే చేసుకోవచ్చు. వాల్ డెకోర్ అంటే కర్టెన్, వాల్ డెకోర్ కర్టెన్. ఓకే. ఇప్పుడొచ్చింది. ఆహ్, స్ లోటస్ ఫ్లవర్స్ కింద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ మంచిగా ఆకులతోని ఎంత బాగుందంటే మళ్ళీ లో లోటస్ పెటల్స్ కింద కూడా మళ్ళీ మనకి ఫ్లవర్స్ గ్రీన్ కలర్‌లో లీవ్స్ అసలు ఆవు కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అసలు. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది క్వాలిటీ. జస్ట్ 258కే వచ్చిందండి. ఇంకా మనకి ఆన్‌లైన్ పే చేసినా అంతే వెనక సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. కిందికి కూడా లీవ్స్ గ్రీన్ కలర్‌వి అది కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. మిడిల్‌లో ఏమో మనకి లోటస్ లాగా సైడ్స్‌కి 2 సైడ్స్ ఏమో యెల్లో కలర్ వచ్చింది. మధ్యలో క్రీమ్ కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నో డౌట్ అసలు తీసేసుకోవచ్చు. అమేజింగ్ ప్రోడక్ట్ అనమాట. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తీసుకోండి. ఫోల్డ్ చేస్తే మనకు చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటెమ్ ఇంకో డెకోర్. ఇది 5 ఫీట్ మనకి డోర్ ఎంత ఉంటుందో అంత వస్తుంది. నేనైతే ఏం చేస్తానంటే నాకు విండో ఉంటుంది. ఆ రాడ్‌కే ఎక్కిచ్చేస్తా. ఒక స్టిచ్ ఏయిస్తాను అక్కడ. ఏయించేసి ఆ రాడ్‌కే ఎక్కిచ్చేస్తాననమాట. స్పెషల్‌గా నేనింకా ట్రైబోర్డ్స్ గానీ వేరేవి నేను యూజ్ చెయ్యను. నాకు విండోకి మంచిగా సెట్ అయ్యేటట్టు ఉంటది. ఇదేమో వెంకటేశ్వర స్వామి నామం వచ్చింది. గ్రీన్ లీవ్స్, ఫ్లవర్స్ ఇవన్నీ మనం ఇంకా మళ్ళా వేరే ఫ్లవర్స్ డెకరేషన్ అవసరమే లేదనమాట. అట్లా ఇచ్చేశారు. ఇదైతే జస్ట్ 190 ఏమో పడిందండి అంతే. 190, 200 అంతే. ఎక్కువ ఏం పడలేదు. బేగం బజార్‌లో అయితే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. నేను వెళ్ళిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మనకు పికాక్స్ వచ్చినాయి. 2, 2 ఆవులు, 4 ఆవులు, 4 ఆవులొచ్చినాయి. 2 పికాకులొచ్చినాయి. కింద కూడా మనకు డిజైన్ ఇంకా ఫ్లవర్స్, లోటస్ మొత్తం గ్రీనరీ ఒక ఏమంటారు ఫారెస్ట్ ఏరియా లాగా దేవుడొచ్చి మనకు ప్రత్యక్షమయ్యి ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకైతే ఈ బ్యానర్ అయితే. అమేజింగ్ ఉందనమాట. పర్చేస్ చేసుకో. క్లాత్ కూడా మనం వాషబుల్ అండి. జస్ట్ సర్ఫ్‌లో ఏసి కొంచెం మళ్ళీ జాడిచ్చేసేసి ఆరేసుకుంటే మళ్ళీ కవర్‌లో పెట్టేసి ప్యాక్ చేసేసుకుంటే బెస్ట్ అనమాట. మనం ఏం చేయాలంటే మనము ప్యాక్ చేసుకునేటప్పుడు డాంబర్ గోళీలు అంటాం కదా! ఒక 2 ఏసి పెట్టేస్తే మంచిగుంటాయండి. స్మెల్ బావుంటది. మళ్ళీ ఫ్రెష్‌గా ఉంటాయి అవి. పాడవయి. ఇది ఇంకొకటనమాట. గ్రీన్ లీవ్స్‌తోనొచ్చింది. అమేజింగ్ ఉంది ఇది కూడా. బడ్జెట్ ఫ్రెండ్లీ 150 రూపీసే అంతే. కొంతమంది తక్కువ కాస్ట్ కూడా పెట్టుకోవాలనుకుంటారు. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటారు కదా! మనకు బంతి పూలు, ఇట్లా రోజ్ ఫ్లవర్స్‌లా బ్యానర్స్ అసలిగ మనం మళ్ళీ ఫ్లవర్స్ పెట్టే అవసరం లేదనమాట. అట్లా ఇచ్చిండు బ్యానరు. చాలా బాగుంది. పింక్ కలర్‌తోని అట్రాక్షన్ మధ్యలో మళ్ళీ బంతి పూలవి రెడ్ కలర్‌లో, ఆరెంజ్, యెల్లో ఇవన్నీ. అసలు అమేజింగ్ ఉందండి ప్రోడక్ట్. పర్చేస్ చేసుకోవచ్చు. క్లాత్ కూడా అదంతా ఓవరాల్ మెటీరియల్ సూపర్బ్ ఉందండి. అమేజింగ్ ప్రోడక్ట్. సూపర్బ్. ఇంకా మనం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. మీషోలో చాలా చాలా బాగున్నాయి. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైతే నచ్చితే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్దగున్నాయండి బ్యానర్స్ అయితే. అంటే చిన్నగొస్తాయేమో అని అనుకోవద్దు. మంచిగా మీడియం సైజ్ చూడండి నేను ఫోల్డ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. కింది వరకు కూడా ఉన్నాయి. లెంత్ కూడా మనకి మంచిగొచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.